ఒక్క నిమిషం. ఇప్పుడు నల్గొండ భువనగిరి గెలుస్తారా మీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉన్నది? గెలుస్తారండి. నల్గొండ కంపల్సరీ గెలుస్తుంది. ఉమ్, భువనగిరి కూడా గెలుస్తుంది. ఉమ్, మాకు మాత్రం ఇటువరకు కంచర్ల భూపాలరెడ్డి ఉన్నప్పుడే పనులైనాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పనులైనాయి. ఉమ్. మాకు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి. ఉమ్. అన్నీ మాకు సౌకర్యాలు అయినాయి. ఇప్పుడు 4 నెలల పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ 4 నెలల పాలన 4 నెలల పాలన కాంగ్రెస్ది. ఏమన్నా ఏ ఒక్కటి కూడా హామీలు ఇచ్చిండు, ఎన్నో ఇచ్చిండు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మాకు ఏమైనా రైతులకు నష్టం చాలా చేసిండు. రేవంత్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏం లాభం లేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని విధాలా రైతులను ఆదుకుండు, పేదలను ఆదుకుండు, అందరినీ ఆదుకుండు. ఇప్పటికి రేవంత్ రెడ్డి మాత్రం ఏ ఒక్క పని చేస్తలేడు. ఏమైనా రైతు రుణమాఫీ చేస్తా అంటుండు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ ఆయన చేయలేడు. ఇప్పటికి కూడా ఒకటి అది 2500 ఇస్తాడు ఆడోళ్ళకు, అవి ఇవ్వలేదు. అది రైతు బంధు ఇస్తాడు 15,000, అవి ఇవ్వలేదు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ ఇస్తాడని మాకు నమ్మకమే లేదు. ఆయన ఏది ఇచ్చేది కూడా మాకు నమ్మకం లేదు. వ్యవసాయం ఉన్నదా నీకు? మాకు వ్యవసాయం ఉంది, 5 ఎకరాల భూమి ఉంది. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒడ్లు పండినాయి, మంచిగా కొన్నాడు, మార్కెట్లో బొంగని కొన్నాడు, పైసలు వేసిండు అకౌంట్లలో. మాకు సంతోషం ఉంది. ఇప్పుడు ఒడ్లు పండలేదు, పన్నొడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. కొన్నా కానీ డబ్బులు కూడా పడతలేవు అకౌంట్లో. కానీ ఇంత ఇబ్బంది ఎప్పుడు చూడలేము మేము. ఇన్ని 10 ఏళ్ళ సంది మంచిగా జరిగింది. ఈ ఏడు మాత్రం కరువు వచ్చింది. చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు మొన్న? ఎందుకు ఓడిపోయింది అంటే ఆయన కేసీఆర్ ఓడిపోతారని ఓడనుకోలే. కాకపోతే ఒక ఎమ్మెల్యే ఒకరు ఓడిపోతారని, కేసీఆర్ గెలుస్తారని అందరూ అనుకోరు. కానీ అన్ని దిక్కులు అట్నే అనుకోవడం వల్ల 10 ఏళ్ళు చేసింది, ఒకసారి చూద్దాం ఈయన ఇంకెక్కువ ఇస్తుండు, ఇంకా మంచిగా చేస్తాడేమో, ఈయనకన్నా ఇంత ఎక్కువ ప్రకటిస్తుండగా. రైతు బంధు 15,000 అనేసరికి అవనేసరికి వాళ్ళు ఆశపడ్డరా? రైతు బంధు 10,000కు 15,000 ఇస్తా అంటే ఆశపడ్డారు. 2,000 పింఛన్ 4,000 ఇస్తా అంటే వాళ్ళు ఆశపడ్డారు. కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తాను, ఇంకా తులం బంగారం ఇస్తా. అమ్మ మాకు తులం బంగారం. ఇప్పుడు మహిళలు ఇంటికి ఒక మహిళకు 2,500 ఇస్తున్నాడు. వాళ్ళు అమ్మ మాకు వస్తాయిగా 2,500, మేము కూడా వేస్తే ఓటు మాకు ప్రయోజనం ఉంటుంది వాళ్ళు వేసిరు. కానీ ఏ ఒక్కరు కూడా ఆయన మాటలు నమ్మరు. ఇప్పుడు మాత్రం నల్లగొండల పార్లమెంట్ కృష్ణారెడ్డి మాత్రం బొంపర్ మెజార్టీతో కంపల్సరీ గెలుస్తారు. అందరూ ఏకధాటిగా వేస్తానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కంచర్ల కృష్ణారెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకు చెప్తున్నంటే రైతుల పొట్టగొట్టిండు ఓలు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాడు 22 లక్షలు తెచ్చుకోరి రుణం మాఫ్ చేస్తా ఏమట అని చెప్పిండు, అది మోసం చేసిండు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు, అది మోసం చేసిండు. రైతు బంధు 15,000 ఇస్తున్నాడు, అది మోసం చేసిండు. మళ్ళా ఇంకోటి బోనస్ 500 బోనస్ ఇస్తా వడ్ల కానీ ఇస్తాంటుండు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తా, నెక్స్ట్ పంట కూడా 500 ఇస్తాను రేవంత్ రెడ్డి అంటుండు కదా. అంటుండు. దేనికి అంటుండు? ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అంటుండు. అవి లేకపోతే అనునా? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఒక్క హామీ కూడా చేయలేడు ఆయన. 6 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తున్నాం, మేము అయిపోయినాయని చెప్తారు కదా ప్రభుత్వం. మహిళలు మొత్తుకుంటారు ఇప్పుడు బస్సులో ఏమంటారు మహిళలు? మొత్తం అనవసరంగా పెట్టిండు, ఇది ఏంది, ఇది మొత్తం ఓళ్ళ మీద ఓళ్ళు వాడి కొట్లాడుకొని చేస్తారు. ఎందుకు? అది ఉచిత బస్సు పెట్టి ఇప్పుడు డ్రైవర్లు అంటుర్రు మాకు 2 నెలల సంది జీతం వస్తలేదు, ఇంతవరకు మాకు పెట్టిన ముచ్చటే కానీ ఇంతవరకు అయితే అమలు కాలేదు, మా ఆర్టీసీ దానికి కూడా ఇంతవరకు డబ్బులు వేయలేదు అని చెప్తారు. రైతు రుణమాఫీ ఇస్తాడని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మీకు నమ్మకం లేదా? ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదా? ఎందుకు ఎందుకు ఏముంది నమ్మకం? డిసెంబర్ 9 అన్నాడుగా, డిసెంబర్ 9 అన్నాడుగా. ఏది గెలువంగానే తెచ్చుకోరి 2 లక్షలు చేస్తా అన్నాడు. ఏది ఇంతవరకు అమలు అయిందా? ఎందుకు చెప్పాలి అబద్ధం మాటలు చెప్పి అధికారంలో? మొత్తం క్లీన్ స్వీప్ కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు ఎట్లా గెలుస్తా అంటారు మీరు? నల్గొండలో కంచెల్లో పోవాలంటే ఎట్లా గెలుస్తా అంటావు? ఎట్లా గెలిచిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? క్లీన్ స్వీప్ చేసినాం బీఆర్ఎస్. ఎట్లా గెలిచిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? పోయినసారి ఎట్లా గెలిచిండు? క్లీన్ స్వీప్ చేసిండు. ఎట్లా గెలిచిండు? మేము కూడా అదే విధంగా గెలవబోతుండు. కంచర్ల కృష్ణారెడ్డి బంపర్ మెజార్టీ 2,50,000 మెజార్టీతో గెలవబోతుండు.